ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. ఈ సందర్భంగా జాతరలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అమ్మవారు ప్రకృతిని రక్షించటానికి శాకంబరీదేవిగా ఆవిర్భవించి భక్తులందరినీ అనుగ్రహించారు. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. చిత్రాన్న ప్రియ అయిన అమ్మవారి అనుగ్రహం పొందటానికి అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడమే ఈ జాతరలో ఉన్న పరమార్థంగా గుర్తించాలి. అమ్మవారి జాతరలో ఘటోత్సవానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ముందుగా ఒక కలశం తీసుకొని ఆ కలశం మీద అమ్మవారి రూపును చెక్కి ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. అలా కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత కలశం రూపంలో ఉన్న అమ్మవారిని ఊరేగిస్తారు. బోనాలు ప్రారంభంలోనే దీన్ని ఘటోత్సవం అనే పేరుతో నిర్వహిస్తారు. దీనివల్ల అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అందరూ అమ్మవారికి ప్రత్యేకమైన బోనాలు సమర్పిస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చక్కెర పొంగలి కానీ, కట్టె పొంగలి కానీ, బెల్లం పొంగలి కానీ ఇటువంటివన్నీ కూడా తయారు చేసి వాటిని కుండలో ఉంచి వేపాకులతో చుట్టి కుండ మీద ఒక మూత ఏర్పాటు చేసి ఆ మూత మీద దీపాన్ని ప్రమిదలో వెలిగించి మహిళామణులందరూ కూడా శిరస్నానాన్ని ఆచరించి తడి వస్త్రాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాల సందర్భంగా వీటిని సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి శాకం ఇవ్వటం అనే ప్రత్యేకమైన విధి విధానాన్ని కూడా ఆచరిస్తూ అమ్మవారి అనుగ్రహానికి ఈ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలి. శాకం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే పసుపు కలిపిన నీటిలో వేపాకులను ఉంచి దాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే శాకం ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా అమ్మవారి జాతరలో ఎవరైనా సరే అమ్మవారికి ఇలా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించటం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళి గ్రామదేవతల దగ్గర నిమ్మకాయల దీపాలు వెలిగించటం, గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించటం, గ్రామదేవతలకు రకరకాలైన నైవేద్యాలు సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి, వర్షాలు సకాలంలో కురవటానికి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అమ్మవారికి ఆషాఢమాసంలో నిర్వహించటమే ఈ జాతరలో ఉన్నటువంటి ముఖ్యమైన పరమార్థం. ఈ విధంగా జాతరలో విధి విధానాలు పాటించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. గ్రామదేవతల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.